హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హార్నికా వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మీకు తెలుసు కదా, మనం లేట్గా వచ్చినా లేటెస్ట్గా వస్తామని చెప్పేసి. ఇక్కడ నేను నా ఫ్రెండ్స్తో, మా చిన్న గ్యాంగ్తో నేను బయటికి వచ్చేసాను అనమాట. మేము హైదరాబాద్లో రంజాన్ టైంలో బయటికి వెళ్ళాము. సో నైట్ టైం హైదరాబాద్లో చార్మినార్ అంటే ఎలా ఉంటుంది? సో మేము నైట్ టైంలో ఎక్కడెక్కడికి ప్లేసెస్కి వెళ్ళాము అండ్ ఎలా ఎంజాయ్ చేసాము అనేది మొత్తం నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. సో అక్కడ టైం యాక్చువల్ 2 అవుతుంది. కాకపోతే మాకు 2 కాదు, ఈవినింగ్ 5 అయిన ఫీలింగ్ వచ్చిందనమాట ఆ జనాలను చూస్తే. సో మేము మా చిన్న గ్యాంగ్ అని ఎందుకు అంటున్నానంటే, ఒకరా ఇద్దరా ముగ్గురా అనేది ఏం లేదు. ఎంతమంది ఉన్నా కూడా మాలో మేము హ్యాపీనెస్ని వెతుక్కొని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తామన్నమాట ఎక్కడికి వెళ్ళినా కూడా. సో నైట్ ఎంతమందికి చార్మినార్ డే టైంలో కంటే నైట్ టైంలో ఇష్టం? చార్మినార్ నైటే చాలా బాగా కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మనకి మెహదీపట్నంలో రంజాన్ టైంలో మనకి ఒక ఎగ్జిబిషన్ జరుగుతుందన్నమాట. మేము జైంట్ వీల్ ఎక్కాము. రిషిత చూసారా, కళ్ళు మూసుకొని భయపడుతుంది. యాక్చువల్లీ మేము అనుకోకుండా, యాక్చువల్లీ ఆ రోజు మా ప్లాన్ ఒకటి, మేము చేసింది ఒకటి. మాకు అసలు నైట్ వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలి అన్న థాట్ కూడా లేదు. కాకపోతే ఫ్రెండ్స్ని మీట్ అయినప్పుడు ఆటోమేటిక్గా సడన్గా ప్లాన్ చేసేసుకొని ఎంతమంది ఇలా ఎంజాయ్ చేస్తారు. నేను చాలాసార్లు బయటకు వెళ్ళాను, చాలా ఫ్రెండ్స్తో బయట వెళ్ళడం అలవాటే. కానీ ఫర్ ద ఫస్ట్ టైం నేను చాలా ఎంజాయ్ చేశాను. సో ఇలా ఫ్రెండ్స్ని కలిసినప్పుడు మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా మనం ఆటోమేటిక్గా మర్చిపోయి చాలా ఎంజాయ్ చేస్తాం కదా. సో అందులో నేను ఈ డే అయితే మెమరబుల్ డే అని చెప్పొచ్చు. సో ఇక్కడ మేము చార్మినార్ పక్కనే ఉన్న నిమ్రా కేఫ్కి వచ్చి మేము ఛాయ్ తాగుతున్నాము. ఈ మస్క్ బన్ అయినా నాకు క్లియర్గా తెలీదు. సో అదేంటో కమెంట్ చేయండి. ఫ్రెండ్స్ చెప్పారు బట్ నేను మర్చిపోయా. అదేంటో మీరు కమెంట్లో చెప్పండి. ఎంతమందికి ఆ బన్ ఇష్టం? చార్మినార్ వెళ్తే ఎంతమంది ఆ బన్ టేస్ట్ చేస్తారు? అండ్ టీ ఎంతమంది తాగుతారు? అసలు చార్మినార్ ఎందుకు వెళ్తారు? చార్మినార్ ఎందుకు ఫేమస్ అసలు చెప్పండి, మీరు కమెంట్ చేయండి. అండ్ రంజాన్ టైంలో సీరియస్గా చెప్తున్నా, హార్ట్ఫుల్గా చెప్తున్నా, చాలా బాగుంది రంజాన్. అక్కడ టైం ఎంత అవుతుందో కూడా మీరు ముందు నా వీడియోస్లో మా ఫ్రెండ్స్ చెప్తారు, వినండి. అండ్ లాస్ట్కి మా వాళ్ళు ఫీడ్బ్యాక్ కూడా ఇస్తారు, వినండి ఎలా ఉంది అనేది. సో మేము చూస్తున్నారు కదా, జనాలు అసలు చుట్టూ ఎలా ఉన్నారు. మాకైతే లిటరలీ చెప్తున్నా కదా, ఏదో ఈవినింగ్ 5-6 అయిన ఫీలింగ్ వచ్చింది. మేము బయటికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి వచ్చేసి చార్మినార్ వెళ్ళామన్నమాట. చాలా బాగా ఎంజాయ్ చేసాము. చార్మినార్ అనగానే మనందరికీ ఫస్ట్ గుర్తొచ్చేది బ్యాంగిల్స్, అవునా? కానీ ఎంతమంది వెళ్ళినప్పుడల్లా బ్యాంగిల్స్ కొంటూ ఉంటారు. అసలు కొంతమంది అసలు బ్యాంగిల్స్ కొనరు అని కూడా విన్నాను. కాకపోతే నాకైతే చార్మినార్లో బ్యాంగిల్స్ చాలా ఇష్టం. సో ఇక్కడ టీ తీసుకున్నాము. ఒక ఫ్రెండ్ కెమెరా ముందుకు రాలేదు, బట్ ఎవరో కనిపిస్తారు. కమెంట్ చేయండి ఎవరో పర్సన్ అని చెప్పి. ఒక్కరిద్దరు మాత్రమే కనిపిస్తారు ఆ పర్సన్. ఎందుకంటే తన కెమెరా ముందుకు రావడం ఇష్టం ఉండదంట. ఇక్కడ మేము హలీం తిందామని చెప్పేసి షాదాబ్కి వచ్చాము. చాలా బాగుంది. కాకపోతే మేము అప్పటికే డిన్నర్ చేసి బయటికి రావడం వల్ల మాకు ఎక్కువ తినలేకపోయాం. కానీ కొంచెం స్టమక్ ఎంటీతో వెళ్ళాలి హలీం తినాలి అని అంటే, అవునా? కాకపోతే మేము అప్పటికే ఫుల్గా తినడానికి వెళ్ళాము. ఇక్కడ కూడా చూస్తున్నారు కదా షాదాబ్లో ఎంతమంది జనాలు ఉన్నారు అని చెప్పేసి. కాకపోతే మై సజెషన్, మీరు ఎప్పుడైనా వెళ్తే మాత్రం మీతో పాటు మేల్ బెస్ట్ ఫ్రెండ్స్ అయిన బ్రదర్స్ అయినా ఎవరైనా ఉంటే మీకు కొంచెం సేఫ్టీగా ఉంటుంది. సో ఇక్కడైతే మా ఫ్రెండ్స్ మమ్మల్ని చాలా సేఫ్టీగా తీసుకొని వచ్చారు. అండ్ చాలా కేరింగ్గా ఉంటారనమాట మా వాళ్ళు. చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారని చెప్పి. అప్పుడు టైం ఎంత అవుతుందో చెప్పమంటారా? ఐ థింక్ 2:30 అవుతుంది అనుకుంటా. ఇంతమందికి నైట్ టైం బయటికి వెళ్ళినప్పుడు ఇంటికి వచ్చాక పేరెంట్స్ ముందు ఎలా కవర్ చేసుకోవాలో టిప్స్ కావాలో చెప్పండి, మేము ఇస్తాము. మేమైతే ఒక 2 డేస్లో ఉగాది అనమాట. మేము అప్పుడు ఉగాది అని చెప్పేసి మమ్మీ వాళ్ళని కూల్ చేసి ఇంట్లో పనులు చేసామన్నమాట వెంటనే మార్నింగ్ వచ్చి. సో ఫైనల్లీ టైం ఎంత అవుతుంది? 12 అవుతుందా? సిగ్గుందా? ఇంతేనా? ఓకే, 2 ముందు 1 పెట్టుకుంటే 12 అవుతుంది అనమాట. సో మా ఓడికి తాగింది దిగలేదు, అందుకని చెప్పేసి 2 అంటున్నాడు.
సో ఎస్ చూసారు టైం చెప్పాలి చూసారా ఇక్కడ చూస్తున్నారా నేను టైం కోసమే పెట్టాను 3 అవుతుంది చార్మినార్లో నైట్ మాకు అక్కడ నుంచి మాకు అప్పటికి చెప్పాక డిన్నర్ చేసి హలీం తిని చాయ్ తాగి బంద్ తినేసరికి నాకు ఇంకా ఫుల్ అయిపోయింది మా వాళ్ళకి ఇంకా చెప్తున్నారు ఎలా ఉంది పా మీ టైంలో చెప్పు ప్రిషిత రివ్యూ చెప్పు ఎలా ఉంది ఈ టైంలో ఫ్రెండ్స్తో బయటికి జైంట్ వీల్ అది కూడా జైంట్ వీల్ అవును చెప్పు నైట్ 1 సో ఓకే ప్రాణంని అరిచేతిలో పెట్టుకొని వచ్చాము అని చెప్పింది చెప్పంజు మీతో మాత్రం రావద్దు అని అంటుంది మా ఫ్రెండ్ ఎందుకంటే నేను అంత భయపట్టించాను అనమాట దట్స్ ఆల్ థ్యాంక్ యూ